వెల్కమ్ టు S4 మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్నారు బాలకోటయ్య గారు. అమరావతి ఉద్యమంలో ఆయన చేసిన పోరాటం గురించి మనందరికీ తెలుసు. ఆయన మన 24 తానా కాన్ఫరెన్స్కి వచ్చారు. సో ఆయన మాటల్లో తెలుసుకుందాము తానా కాన్ఫరెన్స్ ఎలా జరుగుతుంది. గుడ్ మార్నింగ్, దీప్తి మిర్యాద. యువర్ ఛానల్స్ ఆల్సో వెరీ గుడ్ మార్నింగ్. నేను అమరావతి నుంచి అమెరికాలోని మిచిగాన్లో ఉన్న నోవి నగరానికి వచ్చాను. నా జీవితంలో అమెరికా రావటం ఇది తొలిసారి, ఇదే ప్రథమం. ఇక్కడ తానా కాన్ఫరెన్స్ అధ్యక్షుడు నాదేళ్ల గంగాధర గారు, కోఆర్డినేటర్ చేపలమడి ఉదయ్ కుమార్ గారి యొక్క ఆహ్వానం మేరకు, అలాగనే అమరావతి ఉద్యమానికి కష్టపడిన చికాగోలో ఉన్న యలమంచి ప్రసాద్ గారు, కాలిఫోర్నియాలో ఉన్న అరబింద్ గారు, శ్యామ్ అరబింద్ గారు, వీరి ఆహ్వానం మేరకు వచ్చాను. మా కార్యక్రమాలు కూడా నిన్న రంగరంగ వైభవంగా జరిగింది. 3 రోజుల పాటు జరిగిన తానా మహాసభలు ఒక అద్భుతంగా జరిగింది. ఎందుకంటే ఇలాంటి సభలు నిర్వహించడం అంటే చాలా శ్రమ కూర్చి, దాదాపు 3 నెలల పాటు 350 మంది వాలంటీర్లు కష్టించి ప్లాన్ చేసుకొని డబ్బులు ఖర్చు పెట్టి చేసిన కార్యక్రమం ఘనంగా నిన్న 21st కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది. పోతే నేను ప్రధానంగా ఇక్కడికి రావడానికి కారణం, అవునండి, మీరు నిన్న బుక్ కూడా రిలీజ్ చేశారు. నేను అమరావతి అని ఒక బుక్ కూడా రిలీజ్ చేశారు. సో ఆ బుక్ రాయాలని ఎందుకు అనిపించిందండి మీకు? దాని వెనుక కారణం ఏంటి? ఏం లేదు చెప్తున్నారు అంటే, తెలుగు నేల మీద తెలుగు చరిత్రలో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు, అంటే భూములు ఇవ్వటం ఒక త్యాగం అయితే, ఆ రాజధాని లేకుండా చేస్తున్న ప్రభుత్వ యొక్క నిర్బంధ విధానాలను వ్యతిరేకిస్తూ 1631 రోజుల ఉద్యమం చేయటం మరో త్యాగపూర్తమైన చరిత్ర. ఈ చరిత్రని అక్షరబద్ధం చేయాల్సిన అవసరం ఉంది. నాలాంటి జర్నలిస్టుల మీద, ఆ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్ళ మీద ఉంది. ఎందుకంటే అశోకుడు చెట్లు నాటను మనకు ఎలా తెలుస్తుంది? ఏ బాలకోటయో దీప్తో రాతి పలకాల మీద, రాతి బండల మీద అక్షరాలు రాస్తే ఆనాటి అశోక చక్రవర్తి చెట్లు నాటను, సత్రముల గట్టని తెలుస్తుంది. కృష్ణదేవరాయలు చెరువులు తవ్వినని ఎలా తెలుస్తుంది? కృష్ణదేవరాయలు కూర్చొని రాసుకోలేదు, ఆయన ఆస్థానంలో కవులు రాస్తే తెలుస్తుంది. అలాగనే తెలుగు నేల మీద జరిగిన అపూర్వమైన రైతు ఉద్యమాన్ని అక్షరబద్ధం చేసి భావి భవిష్యత్ తరాలకు అందించాలని ఒక తపనతోనే దీనిని చేశారు. ముఖ్యంగా ఈ అమరావతి యొక్క ఉద్యమం, రైతులు చేసిన ఉద్యమం కానీ, మహిళలు చేసిన ఉద్యమం కానీ వర్ణనాతీతం. మీకు శ్రీనాథ మహాకవి సార్వభౌముడు అంటారు, శ్రీనాథులు వర్ణించు కర్ములే కర్ములు, శ్రీనాథుని ధ్యానించు జిహ్వ అని. అంటే దేవుణ్ణి పూజించే చేతులే చేతులు, దేవుని ప్రార్థించే నాలుకలే నాలుకలు. అలాగనే అమరావతి ఉద్యమాన్ని ప్రతి తెలుగు పౌరుడు కీర్తించాల్సిన అవసరం ఉంది, స్ఫూర్తిని తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానితో పాటు ఆ ఉద్యమంలో అసూలు భాషలో 274 మంది రైతులకి అమరావతిలోనే, అంటే వాళ్ళు ఇచ్చిన రాజధాని భూముల్లోనే ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఒక స్మారక చిహ్నం నిర్మించాలని, వాళ్ళ జ్ఞాపికలను అక్కడ పెట్టాలని, అదొక అమరావతి అమరవీరుల పార్క్ నిర్మాణం చేయాలని యలమంచి ప్రసాద్ గారు, శ్యామ్ గారు, చాలామంది ఎన్ఆర్ఐ యొక్క తపనని ఈ మహాసభల్లో నేను చెప్పేందుకు వచ్చాను. ఆ ప్రయత్నం పూర్తిగా చేశాను. ఒక అద్భుతమైన కార్యక్రమంగా ఈ కార్యక్రమం నిర్వహించాము. ఈరోజు నేను అమెరికా వచ్చాను అంటే, రాజధానికి భూములు ఇచ్చిన 34,348 ఎకరాలు ఇచ్చిన 28,881 మంది రైతులు కూడా మా బాలకోట అమెరికాలో ఏం మాట్లాడతారు, మా గురించి ఏం చెప్తారు, మా కష్టాలు, ఆవేదనలు, కన్నీళ్ళు, ఆ రోజులు పడ్డ మా యొక్క ఒక రంపపు కోతలను ఎలా వర్ణించి చెప్తాడు అని చెప్పేసి ఎదురు చూశారు. దిగ్విజయంగా దాన్ని పూర్తి చేశా. మీకు ఇంకో మాట కూడా చెప్తున్నాను, ఈ తానా మహాసభల్లో భూములు ఇచ్చిన 28,881 మంది రైతుల ప్రతినిధిగా నేను వచ్చాను. అమరావతి ఉద్యమం నుంచి వచ్చిన ఏకైక వ్యక్తిని నేనే. దానిని పక్కాగా చెప్పగలిగాను. నేను వచ్చిన పనిని కూడా సక్సెస్ చేసుకోగలిగాను. కంగ్రాచులేషన్స్ అండి. మీకు మా ఎన్ఆర్ఐలు మీకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు. అలానే మీరు అనుకున్న అక్కడ 2,074 మంది చనిపోయారు, వాళ్ళందరికీ అమరవీరుల స్తూపం కట్టేయాలని మీరు అనుకుంటున్నారు. ఖచ్చితంగా మేము దానికి తోడ్పడతామండి. దీప్తి గారు ఒక మాట,
ఈ అమెరికా గురించి కూడా చెప్పాలి. ఉమ్. అమెరికా చాలా అందమైంది. ఎలా జరుగుతుంది మీ పర్యటన ఇక్కడ? అమెరికా చాలా అందమైంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, రహదారులు ఉన్నాయి, అభివృద్ధి ఉంది. మనుషులు భావ స్వేచ్ఛతో, వ్యక్తిత్వ స్వేచ్ఛతో, సొంతమైన స్వేచ్ఛతో, ఎందుకంటే చాలా చాలా కొత్త కొత్త విషయాలు వచ్చింది. 18 సంవత్సరాలు నిండిన పిల్లలు స్వతంత్రంగా బతికే పరిస్థితి ఇక్కడ. అంటే తల్లిదండ్రుల మీద ఆధారపడకపోకుండా. కాకపోతే మాలాంటి వాళ్ళకి ఏంటంటే అమరావతి కంటే అర్ధాంగే మాకు మంచిది. ఎందుకంటే మేము అంటే అలా అనిపిస్తుంది. అంటే ఈ జీవితం, అమెరికా జీవితం, అమెరికా స్టైలు, దీన్ని అలవర్చుకోవాలంటే, దీనిలో ఒదిగిపోవాలంటే చాలా చాలా ఎక్సర్సైజ్ చేసుకోవాలి. నిజంగా నాకు తెలిసి భారతదేశం నుంచి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఇంతమంది వందల మంది అమెరికా వచ్చి కష్టించి ఆర్జించి అసలు వీళ్ళ ఆప్యాయతలు కానీ, వీళ్ళ రిసీవింగ్ కానీ, వీళ్ళు దగ్గర తీసుకోవటం కానీ, నిన్న తానా సభలో తెలుగు అక్షరాలను ప్రతిధ్వనింపజేయటం, తెలుగు కూచిపూడి నాట్యం, భరతనాట్యం. ఎవరు తెలుగు రాష్ట్రంలో పిల్లలు కాదు, అమెరికాలో పుట్టి పెరిగి ఇక్కడ జీవిస్తూ తెలుగును మర్చిపోకోకుండా చేసిన ఒక కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చాలా అమోఘంగా కన్నుల పండుగ జరిగి తప్పనిసరిగా మరోసారి మీ ఛానల్ ద్వారా తానా నిర్వాహకులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు వచ్చిన పని జరిగిందా అండి? ఇంకా ఏమైనా అమరావతి గురించి ఏమైనా మిగిలిపోయాయా? ఒకటే మేడం, అమెరికా నుంచి కూడా నా రాష్ట్ర ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే, అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన చరిత్ర ఎంతైతే గొప్పదో, ఆ ఉద్యమంలో అసూలు బాసిన వారి కోసం ఏదైనా ఫుడ్ పార్క్ నిర్మించాల్సిన అవసరం ఉంది. మేము ఆంధ్రప్రదేశ్లో ఆ ప్రయత్నం చేస్తున్నాము. మేము ప్రభుత్వానికి ఇప్పటికే విజ్ఞప్తి చేశాను. దానికి సంబంధించిన ఒక కమిటీని కూడా పెట్టాను. ఇప్పుడు ఎన్ఆర్ఐ నుంచి కూడా ఆ విజ్ఞప్తి వస్తుంది కాబట్టి పెద్ద మనసు చేసుకొని చంద్రబాబు నాయుడు గారు ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉందనేది మాత్రం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎన్ఆర్ఐ ద్వారా తప్పనిసరిగా ఏదైనా తెలుగు చరిత్ర బతుకున్నంత వరకు రాజధాని ఉద్యమం బతుకుతుంది. అందులో నేను నా అమరావతి అనే రణం, రక్తం, రాజస్వం అనే నా పుస్తకం కూడా బతుకుతుందని ఆశిస్తున్నాను. తప్పకుండా అండి. మా S4 ప్రేక్షకులందరూ కూడా మీరు ఇక్కడికి వచ్చినందుకు చాలా హృదయపూర్వక కృతజ్ఞతలు. ధన్యవాదాలు. నా పేరు బాలకోటయ్య. నేను అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షుడిని. అంటే రాజధాని అమరావతి ఉద్యమం చేసిన ముఖ్యమైన వ్యక్తుల్లో నేను ఒకరిని. తప్పనిసరిగా వీక్షకులందరూ కూడా S4 మీడియాని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆదరించండి, వీక్షించండి. నమస్తే.